బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యువర్ విష్. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. ఇక ఇవాళ వీడియో విషయానికి వస్తే ఇప్పుడు మేము వచ్చామండి హైదరాబాద్ నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ వీకెండ్ స్పాట్ పోచారం రిజర్వాయర్. ఇది నియర్ మెదక్ ఉంటుందండి. ఇదే కాకుండా మెదక్లో మనం చూడాల్సిన ప్లేసెస్ ఏంటో అనేటివన్నీ ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. నేను అందించే ఇన్ఫో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ ఇఫ్ పాసిబుల్ సబ్స్క్రైబ్ కొట్టి పెట్టండి. బ్రో హాయ్ చెప్పు బ్రో. బ్రో మా బ్రో నిన్న రాత్రి జిగిరి మూవీ చూసి మనం ఎందుకు ఇలాంటి ఒక ట్రిప్ పోకూడదని చాలా ఇన్స్పైర్ అయ్యింది గాయస్. ఆ మూవీ ఏమో కానీ ఈ ట్రిప్ మొత్తం అడుగడుగున ట్విస్టులు జలక్లు మామూలుగా లేవు ఫ్రెండ్స్. అయినా సరే మేము ఎలాగోలా ఈ ట్రిప్ని కంప్లీట్ చేసాం. ఇంకా విషయానికి వస్తే మా బ్రో ఒక ఫేమస్ యాప్లో నైట్ క్యాబ్ బుక్ చేసిండు టువర్డ్స్ మెదక్కి. వెళ్ళి మార్నింగ్ 4:30కి మాకు పికప్ ఉంది ఫ్రమ్ జేఎన్టీయూ మెట్రో. 4:30కి పికప్ అంటే 2:30కే లేచి రెడీ అయిపోయినాం. అలా ఉంటుంది మనతో డెడికేషన్ అంటే. సరే అని క్యాబ్ బుక్ చేసుకుని స్టార్ట్ అయినాం టువర్డ్స్ జేఎన్టీయూ ఫ్రమ్ మర్ హాస్టల్. ఇక్కడనే మొదటి షాప్. అప్పటికి నేను అడుగుతూనే ఉన్నా క్యాబ్ డ్రైవర్ని, షాప్ 4:30 స్టార్ట్ అవుతామా భయ్యా అంటే కరెక్ట్గా స్టార్ట్ అవుతాం భయ్యా అన్నాడు. సరే అని పికప్ పాయింట్కి వచ్చేసాం. 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది, గంట అయింది, ఇంకా రావట్లేదు భయ్యా. కనీసం ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తట్లేదు. అప్పుడే అనిపించింది బిస్కెట్ అయిపోయామని. ముందుకేసిన అడుగు వెనక్కి ఎక్కకూడదని చెప్పి అలాగనే బస్ ఎక్కేసామని టువర్డ్స్ కాచిగూడ. టైం అరౌండ్ 6 అయ్యేసరికి మళ్ళీ బ్రో కాల్ చేసిండు, నిద్ర లేచినట్టున్నాడు, ఎక్కడున్నారు భయ్యా అని. బట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అట్ దట్ టైం. ఎందుకంటే మేము ఆల్టర్నేట్గా ట్రైన్లో వెళ్దామని ఫిక్స్ అయిపోయి ఆల్రెడీ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. నేను టిఫిన్ చేయలేదు కాబట్టి ఇక్కడనే టిఫిన్ చేసినాం. మళ్ళీ ఇంకోసారి తినకూడదు అనుకున్నాం. ముందుకు వచ్చి స్టేషన్లో టికెట్లు తీసుకొని స్టార్ట్ అయినాం. జర్నీ విషయానికి వస్తే మెదక్ నియర్లీ 100+ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రమ్ హైదరాబాద్. బస్సెస్ ప్లెంటీగా అవైలబుల్ ఉన్నాయి. ట్రైన్స్ వచ్చి మార్నింగ్ 8కి ఒకటి ఉంది, ఈవినింగ్ 5కి రిటర్న్లో ఇంకొకటి ఉంది. ఇదే మనం ఇప్పుడు ట్రావెల్ చేయబోయే కాచిగూడ మెదక్ ప్యాసింజర్. ఇది మార్నింగ్ 8కి పికప్ చేసుకొని ఆఫ్టర్నూన్ 11 కల్లా మెదక్లో డ్రాప్ చేస్తుంది. ఆల్మోస్ట్ సేమ్ టైమింగ్స్ ఉంటాయి. బస్సుకు కూడా నియర్లీ 3.5 or 4 hours. ఇంకా ఇవి కాకుండా మెదక్లో చూడాల్సిన ప్లేసెస్ వచ్చి మెయిన్గా మెదక్ క్యాథడ్రల్ అండ్ మెదక్ ఫోర్ట్. దగ్గరలోనే పోచారం రిజర్వాయర్ ఉంటుందండి, వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇఫ్ పాసిబుల్ మీరు విజిట్ చేయండి. ఇవి కాకుండా ఇంకా స్టెప్ వెల్ అరౌండ్ మెదక్ అరౌండ్ ప్లేసెస్ కూడా ఉన్నాయండి. కానీ హైదరాబాద్ నుంచి పర్ఫెక్ట్ 1 డే ఐటినరీ మాత్రం ఇదే బెస్ట్ ఆప్షన్. మా వీడియోని ఇంతవరకు చూస్తున్నానంటే ఈ ఇన్ఫో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ and hit that bell icon so that you will get a new notification whenever I post a new video only. అరౌండ్ 11:30 కల్లా మేము మెదక్ చేరుకున్నాం. ట్రైన్ కూడా ఆల్మోస్ట్ 30 minutes లేట్గా వచ్చిందండి. ఇంకా మనకు స్టేషన్ ముందర షేరింగ్ ఆటోస్ ఉంటాయి. 15 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫర్ ఓల్డ్ బస్ స్టాండ్ ఆర్ న్యూ బస్ స్టాండ్. ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే మెదక్ ఫోర్ట్ దగ్గరగా ఉంటుందండి. ఆల్మోస్ట్ ½ an hour వాకింగ్ తర్వాత మళ్ళీ ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది, నియర్లీ ఇంకొక 700 meters. కొత్త బస్ స్టాండ్ వచ్చి క్యాథడ్రల్కి దగ్గరలో ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఇదే కొత్త బస్ స్టాండ్. ఎదురుగానే ఉంటుంది క్యాథడ్రల్ మెదక్. క్యాథడ్రల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు ఉంటుందండి. షార్ప్గా క్లోజ్ చేస్తాం. మేము అక్కడికి వచ్చేసరికి సుమారు ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి మంచి ఆకలి మీద ఉంటే అక్కడ ఎస్ఎస్ గ్రాండ్ బస్ స్టాండ్ పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్లో బిర్యానీ పెట్టుకొని ఆర్డర్ పెట్టుకుని తిన్నాం. టేస్ట్ విషయానికి వస్తే పర్లేదండి, బాగానే ఉంది. ఇక అక్కడ నుంచి మేము మొదట అనుకున్న ప్లేస్ పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి. బస్ స్టాండ్ నుంచి మనకు బోధాన్ కానీ బాన్సువాడ కానీ బస్సులు ఎక్కితే పోచారంకి డైరెక్ట్గా మనం వైల్డ్ లైఫ్ శాంక్చురీ ముందరనే దిగొచ్చండి. మెదక్ నుంచి పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 20 kilometers ఉంటుందండి. బెటర్ ఇఫ్ పాసిబుల్ మీ వీలైతే మాన్సూన్ లైక్ జూన్ జూలై వానలో పడిన తర్వాత ప్లాన్ చేసుకొని బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే ప్రస్తుతానికి వాటర్ లెవెల్ కొంచెం తక్కువగానే ఉన్నాయి రిజర్వాయర్లో, కానీ మాన్సూన్లో ఫుల్గా ఉంటాయి. అప్పుడు చూడడానికి కూడా మంచిగా ఉంటుంది. ఇదంతా గ్రీన్గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు రోడ్డే ఇదంతా ఫారెస్ట్ ఏరియా అసలు. ఇంకా పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ వచ్చి ఓన్లీ స్పెసిఫికలీ ఫర్ డేస్ అండి. ఇన్సైడ్ 4.4 kilometers ఉంటుంది.
సఫారీ ఉంటుంది. ఓన్లీ సఫారీని అలో చేస్తారు. టికెట్ విషయానికి వస్తే పర్ పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చైల్డ్కి వచ్చి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ కండిషన్ లైక్ దే విల్ నీడ్ నియర్లీ 10 to 12 పీపుల్స్. దెన్ అప్పుడే వెహికల్ని స్టార్ట్ చేసి లోపలికి తీసుకుపోతున్నారు. వీఆర్ లక్కీ ఎనఫ్ అండి. లైక్ బయట నుంచినే మాకు డీల్ కనిపించింది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నియర్లీ 4 types 5 types చెప్పారు. డీస్ని లోపల ప్రొడక్షన్ చేస్తున్నారంట. ఇక్కడికి వచ్చిన తర్వాత మా బ్రోస్ ఇంకా పర్ఫెక్ట్ జిగిరి వైబ్ని క్రియేట్ చేయడానికి వేయాలి అవుతున్నారు రోడ్. ఇంకా అక్కడ నుంచి ఆటో తీసుకొని మేము మళ్ళీ స్టార్ట్ అయినాం టువర్డ్స్ పోచారం డ్యామ్. ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి మళ్ళీ 2.6 kilometers అట్లా ఉంటుంది. మేము డ్యామ్కి మొత్తం ఇంకొక అవతల వైపుకి వెళ్ళిపోయి అక్కడ నుంచి నడుచుకుంటూ యువతల వైపుకి వచ్చి మళ్ళీ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వచ్చినామండి. వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి మళ్ళీ రిటర్న్ అయినాం మెదక్కి. డ్యామ్ అయితే ప్రస్తుతానికి వాటర్ లెవెల్ తక్కువ ఉన్నా సరే గ్రీనరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకో సైడ్ చూపిస్తాను ముందర వీడియోస్లో. ఫ్రెండ్స్, తెల్లారి నుంచి ఈ ట్రిప్లో జలకల మీద జలకలు, షాకుల మీద షాకులు అయినా సరే ఈ ఎండలో మా బ్రోతో పాటు నడుస్తా పోతున్నాం పోచారం డ్యామ్కి. ఇంత దూరం వచ్చాక వాళ్ళ లక్కీగా ఇక్కడ ఈతకాయలు కూడా దొరికినాయి ఫ్రెండ్స్. మా బ్రో అయితే చూడండి అక్కడ వేస్తున్నా అప్పటికే. బ్రో నాకు కూడా ఈ బ్రో 2 కాయలు కమింగ్. ఇక్కడ అంతా వీళ్ళు ఎందుకో అగ్గి పెట్టేసినట్టుంది ఫ్రెండ్స్. అగ్గి పెట్టిరు. ఓ బ్రో ఇక్కడ బోట్లు ఉన్నాయి. యాక్చువల్గా మాన్సూన్లో వచ్చింటే ఇవన్నీ మంచిగా నీళ్ళు ఉండేది. ఇంకో 1 month అంతే మ్యాక్స్. బట్ ఆ టైంలో వీలైతే మళ్ళీ వస్తాం. బట్ ప్రస్తుతానికైతే మాత్రం వాటర్ లెవెల్ కొంచెం తక్కువే ఉన్నట్లుంది. బోట్లు కూడా ఆల్మోస్ట్ డ్యామేజ్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి. దీన్ని రీస్టోర్ చేసి మళ్ళీ ఇంప్రూవ్ చేస్తే బాగానే ఉంటుంది. ఇదే కనుక మనం వాటర్ లెవెల్ ఇంకొంచెం పెరిగిన తర్వాత వచ్చింటే అసలు ఇక్కడ నుంచి వ్యూస్ మామూలుగా ఉండేది కాదు. ఇదంతా ఓవర్ఫ్లో అవుతుందండి. అప్పుడు చూడడానికి కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇవ్వండి ఇవే డ్యామ్ గేట్స్. బ్రిటిష్ కాలంలో ఆ కాలంలో కట్టినటువంటి గేట్స్ అసలు ఇప్పటికీ చెక్కు చెదరుకున్నాయంటే అతిశయోక్తి అస్సలు లేదు. మన తర్వాత చెప్పినట్లు లైక్ డ్యామ్ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు అలా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళినామండి. నడవడేమో కానీ ఈ మూల నుంచి ఆ మూలకి అసలైన జిగిరి మూమెంట్. ఈ ఎండలో అస్సలు గోల్ దేరిపోయింది ఒక మాటలో చెప్పాలంటే. కానీ ఒక్కటి మాత్రం చెప్పొచ్చండి, లైక్ వాటర్ దగ్గర నడిచేటప్పుడు మాత్రం కూల్ బ్రీజ్ అట్లా వచ్చి చల్లగా మంచిగా ఉండింది. ల్యాండ్ మీదకి వెళ్ళే కొద్దీ వేడిగా అస్సలు తాళలేకపోయినాం మేమైతే. దెబ్బకి అక్కడ మినిమం వాటర్ బాటిల్స్ కూడా అవైలబుల్ లేవు. సో మీరు వెళ్ళేటప్పుడు ముందుగానే చూసుకొని ప్లాన్ చేసుకోండి. వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనే దగ్గర అయితే కనీసం సోడా అన్న అవైలబుల్లో ఉన్నాయి. బట్ వాటర్ బాటిల్స్ అయితే మాత్రం ఎక్కడ అవైలబుల్ లేవు ప్రస్తుతానికి. ఇంకా ఇక్కడ ఆ కాలం నాటి బ్రిటిష్ కట్టడం ఒక బిల్డింగ్ పైకి ఎక్కితే డ్యామ్ వ్యూ ఇంకా మంచిగా కనిపిస్తుందండి. మేము అలా కొంచెంసేపు నీళ్ళలో సేదరి తిరిగి స్టార్ట్ అయినామండి టువర్డ్స్ మెదక్. ఈసారి ఒక ఆటో ఎక్కాం గైస్. 30 రూపీస్ ఛార్జ్ చేశారు అంతే. మటలోనే మేము చేరుకున్నాం మళ్ళీ మెదక్ ఓల్డ్ బస్ స్టాండ్. నేను ముందుగానే చెప్పినట్లు వీడియోలో 500 meters అట్లా వాకింగ్ తర్వాత కొండ కిందకి చేరుకుంటాం. ఇక్కడ మళ్ళీ ఒక 700 meters మనం క్లైమ్ చేయాల్సి వస్తుంది పైకి. ఆల్మోస్ట్ 3/4 మనకు రోడ్ ఉంటుంది, వెహికల్స్ కూడా వెళ్తాయి. మళ్ళీ ఒక 1/4 మాత్రం స్టెప్స్ ఉంటాయి. ఇంకోటి అంటే మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ హరిత హోటల్ కూడా ఉంది మనకు. సో దట్ విల్ గెట్ వాటర్ అండ్ సమ్ స్నాక్స్ హియర్, కైండ్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ అండ్ స్టార్టెడ్ అగైన్ ట్రెక్కింగ్. ఈ కోట సుమారు 12వ శతాబ్దం నాటిదంట గైస్. ఈ కోటను కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు కాలంలో నిర్మించారని ప్రతీతి. ప్రతాపరుద్రుడు ఈ దుర్గాన్ని మెతుకు దుర్గంగా పిలిచేవాడంట అండి.
కాకతీయ సామ్రాజ్యానంతరం ఇది కుతుబ్ షాహీల ఆధీనంలోకి వచ్చింది. ఈ కోట తెలంగాణలో ముఖ్యమైన చారిత్రాత్మక నిర్మాణం గైస్. ట్రెక్కింగ్ లాగా అవుతుంది అసలు. పైకి ఎక్కే కొద్ది వ్యూస్ కూడా మంచిగా దొరుకుతాయి మెదక్ సిటీ. మా బ్రోకి అయితే ఆల్మోస్ట్ చెమటలు షర్ట్ నానిపోయింది. ఇంకో బ్రో అయితే కనిపించట్లేదు, ఆడిపోయిండు. బట్ వీల్ ఫైండ్ హిమ్ సూన్. ఇది టౌన్ వ్యూ అండ్ ఇంక ఇది ఎక్కాల్సింది. ఈ కోటలో 17వ శతాబ్దంలో కుతుబ్ షాహీలచే మసీద్ నిర్మించబడింది గాయస్. అది ఫుల్ టాప్లో ఉంటుంది, దాన్ని కూడా చూపిస్తాను. ఇంకా అక్కడ ధాన్యాగారాలు, శిథిలమైన గృహాలు కనిపిస్తాయి గాయస్. ఇక్కడ ఒక వాటర్ పాండ్ కూడా ఉంది ఆ కాలంలో నీళ్ళు తాగడానికి. ఇవేనండి ఇందాక మనం చెప్పుకున్న ధాన్యాగారాలు, శిథిలమైన గృహాలు. దీనికి ముందరగానే మనకు మసీద్ ఉంటుంది. మసీదు ఇక్కడ నుంచి అసలు వ్యూస్ ఉంటాయి. వ్యాలీ నెక్స్ట్ మెదక్ టౌన్ మొత్తం ఒక సైడ్ ఉంటుంది, ఇంకో సైడ్ క్లియర్ వ్యాలీస్ చూడడానికి అసలు మామూలుగా ఉండదు. అక్కడ నుంచి తిరిగి వచ్చి మళ్ళీ మేము ఆటో ఎక్కి వచ్చామండి ఓల్డ్ బస్ స్టాండ్ నియర్ క్యాథడ్రల్కి. ఇక్కడికి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 6-10 అట్లా అయిందంతే. బట్ అన్ఫార్చునేట్లీ 6కే చర్చిని మూసేస్తారు. మెయిన్ కొత్త వాళ్ళని అలో చేయరు లోపలికి. సో ఈసారి మిస్ అయినాం మేము, బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం మైండ్లో పెట్టుకోండి, 6 కరెక్ట్గా మూసేస్తున్నారు గేట్లు, లోపలికి అలో చేయరు. ఇది మన సోదరులకి క్రైస్తవులకి చాలా పవిత్రమైన ప్రదేశం అండి. ఇది ఏషియాలోని అండ్ ఇండియాలోని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్యాథలిటిక్ చర్చ్ అండి, బిగ్గెస్ట్ అట్ ది సేమ్ టైం. ఇక్కడ వెహికల్ పార్కింగ్ అండ్ యాత్రికులకు వసతి గృహం మిగతా అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి. సో మీరు కనుక మెదక్ విజిట్ చేసినట్లయితే ఈ ప్లేస్ని ఖచ్చితంగా మీ బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. మళ్ళీ మెదక్ నుంచి జేబీఎస్కి ఏం పోతామని చెప్పి పటాన్చెరు ఎక్దాం అనుకుంటే ఇది పల్లెలేవండి, ఈడ తోరెండు. ఎనీవే బై టు. If you feel the info which I am sharing useful and please don't forget to like, share and subscribe my channel. We'll meet you with a new video. Till then, take care. Bye.